ఆయన్ని నమ్ము, నువ్వు ఉపద్రవాల్లో పడిపోకుండా ఆయన చూసుకుంటావు. ఒకవేళ నీకేదో కష్టం వచ్చింది, వెనక ఏదో ఉంది, ఈశ్వరుని యొక్క ఆలోచన. ఏదో కారణం లేకుండా ఆయన ఏదీ చేయడు. కాబట్టి అందులో కూడా నీ పట్ల ఏదో అనుగ్రహం ఉందని ఎప్పుడో బయటకు వస్తుంది. అప్పుడు నువ్వు సంతోషిస్తావు. తొందరపడి ఈశ్వరుని యుగ చేయి. ఆయన్ని నమ్ము, నువ్వు ఉపద్రవాల్లో పడిపోకుండా ఆయన చూసుకుంటావు. ఒకవేళ నీకేదో కష్టం వచ్చింది, వెనక ఏదో ఉంది, ఈశ్వరుని యొక్క ఆలోచన. ఏదో కారణం లేకుండా ఆయన ఏదీ చేయడు. కాబట్టి అందులో కూడా నీ పట్ల ఏదో అనుగ్రహం ఉందని ఎప్పుడో బయటకు వస్తుంది. అప్పుడు నువ్వు సంతోషిస్తావు. తొందరపడి ఈశ్వరుని యుగ చేయి. ఆయన్ని నమ్ము, నువ్వు ఉపద్రవాల్లో పడిపోకుండా ఆయన చూసుకుంటావు. ఒకవేళ నీకేదో కష్టం వచ్చింది, వెనక ఏదో ఉంది, ఈశ్వరుని యొక్క ఆలోచన. ఏదో కారణం లేకుండా ఆయన ఏదీ చేయడు. కాబట్టి అందులో కూడా నీ పట్ల ఏదో అనుగ్రహం ఉందని ఎప్పుడో బయటకు వస్తుంది. అప్పుడు నువ్వు సంతోషిస్తావు. తొందరపడి ఈశ్వరుని